ఈ వారంలో వచ్చిన టాలీవుడ్ బిగ్గెస్ట్ అప్డేట్స్, రూమర్స్, మూవీస్ ఇంకా ఇన్సిడెంట్స్ అన్ని ఈ వీడియోలో షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలా ప్రతి వీక్ కి ఒక వీడియో, ఆ వీక్ మొత్తంలో వచ్చిన మూవీస్, వాటి అప్డేట్స్, రూమర్స్ ఇంకా ఇండస్ట్రీ విషయాలు అన్ని డిస్కస్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈ వీక్ లో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, జననాయకన్ ఇంకా చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ 4 డేస్ లో 30 crores గ్రాస్, 17 crores షేర్ తో జస్ట్ 4 డేస్ లోనే హిట్ కొట్టేసింది. జననాయకన్ పోస్ట్ పాన్, లీక్ ఇంకా మిక్స్డ్ టాక్ వల్ల అనుకున్నంత కలెక్షన్స్ రావట్లేదు. మూవీ 4 డేస్ లో 235 crores గ్రాస్, 110 crores షేర్ ని 52% మాత్రమే రికవరీ చేసింది. లాస్ట్ మూవీ కదా, మరి ప్లస్ అయ్యి హిట్ అవుద్దో లేదో చూడాలి. ఈ వారం టాలీవుడ్ లో ఒకదాని తర్వాత ఒకటి షాకింగ్ అప్డేట్స్ వచ్చాయి. టాక్సిక్ నుంచి ద పారడైస్ వరకు, రామాయణ నుంచి ఓజీ వరకు, ఎన్బికే 111 నుంచి వారణాసి వరకు క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో వచ్చిన అప్డేట్ క్రేజీ ఉండబోతుంది. టాక్సిక్ మూవీ జస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ మాత్రమే కాదు, ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చుట్టూ తిరగబోతుంది. అంతేకాదు ఈ మూవీ పోస్ట్ ఇండిపెండెన్స్ టైమ్ లైన్ లో జరగబోయే మూవీ అని చెప్పేశారు. ద పారడైస్ ఆయా షేర్ సాంగ్ 200 million ప్లస్ వ్యూస్ పైగా వచ్చాయి. ఈ సందర్భంగా టీం త్వరగా టీజర్ ని రిలీజ్ చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేసేశారు. రిలీజ్ డేట్ కి ఇంకా 20 డేస్ కూడా లేదు, మూవీ పోస్ట్ పోన్ అవ్వడం గ్యారంటీ. రాయన్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చినందుకు ధనుష్ గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చాడు. సత్యం సుందరం మూవీకి, మహారాజాకి రాకుండా రాయన్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందని అందరూ ఏడుస్తున్నారు. మరి నా ప్రీవియస్ మూవీ పుదుపెట్ట, కర్ణన్, రాంజానా లాంటి మంచి మూవీస్ కి ఒక్క అవార్డు కూడా రాలేదు, అప్పుడు ఎందుకని ఎవరు మాట్లాడలేదు అని స్టేజ్ పైన పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. రామాయణ మూవీ ట్రైలర్ జూలై 24th రావాలి, కానీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారేమో కానీ అప్డేట్ లేకుండా పోస్ట్ పోన్ చేసేశారు. కానీ ఈవెంట్ లో చూసిన వాళ్ళు ట్రైలర్ ని లీక్ చేసేశారు. జస్ట్ ప్రమోషన్స్ కోసమే ఈ మూవీ టీం 375 crores ని పెట్టబోతున్నారు. ఇప్పటికైతే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఈ మూవీ దివాళీకి రాబోతుంది. వారణాసి ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ వరకు టోటల్ గా కంప్లీట్ అవ్వబోతుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ జరగబోతుంది. మ్యూజిక్ వర్క్ కూడా ఎంఎం కీరవాణి గారు త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. బాబు బర్త్డే కూడా August 9th ఉంది. వీడియో కంటెంట్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంకా జస్ట్ 10 days మాత్రమే ఉంది బాబు బర్త్డే కి. ఓటీటీ రైట్స్ ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి. శాటిలైట్ రైట్స్ మాత్రం ఈటీవీ తీసుకుంది. మూవీని ఆగస్ట్ లో ప్రీమియర్ చేయబోతున్నారు. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ సినిమా. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయం ఎవరికి తెలియదు. రూమర్స్ ప్రకారం అందరూ పూజా హెగ్డే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ని బట్టి చూస్తుంటే మూవీలో హీరోయిన్ అనేదే ఉండకపోవచ్చు. చూడాలి, మరి అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్బికే 111th మూవీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తుండగా బాలకృష్ణ గారికి ఇంజురీ అయింది. అవును, మజిల్ ఇంజురీ అయింది. 3 hours సర్జరీ తర్వాత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చెప్పాలంటే మన హీరోస్ కి బ్యాడ్ ఫేస్ నడుస్తుందనే చెప్పాలి. రామ్ చరణ్ కి వ్రిస్ట్ సర్జరీ, బాలకృష్ణ గారికి షోల్డర్ సర్జరీ, పవన్ కళ్యాణ్ గారికి కూడా షోల్డర్ సర్జరీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారికి కూడా డ్రాగన్ సెట్స్ లో ఇంజురీ అయింది. అవును, 6 weeks రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ కూడా చెప్పారు. ఇంకా ఫైనల్ గా ఈ వీక్ లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటో తెలుసా? మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ డెబ్యూట్ మూవీతో రాబోతున్నాడు. మూవీ పేరు శ్రీనివాస మంగాపురం. ఈ మూవీని జూలై 30th రిలీజ్ చేయబోతున్నారు. సుమన్ గారి యూనిక్ కాన్సెప్ట్ న్యూటన్ 3rd లా కూడా ఇదే మంత్ లో రాబోతుంది. 31st జూలైన రిలీజ్ అవబోతుంది. అంతేకాదు ఇదే డేట్ కి చిన్న మూవీస్ అయిన మరకాక ఇంకా 418 మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఈ వారం టాలీవుడ్ లో జరిగిన బిగ్గెస్ట్ అప్డేట్స్, రిలీజ్, ఇన్సిడెంట్స్ అన్ని కవర్ చేసా అనుకుంటా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.